తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. నాతో పాటు ఉన్నాడు పెద్ది చోటా పహల్వాన్ ఇషాన్. హాయ్ ఇషాన్. హాయ్ 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 హాయ్. బాయ్ బాయ్ టాటా సీ యూ. నీతో పెద్ద స్టోరీ అంతా చెప్పించుకుంటా. నాకు ఎలా ఉన్నావు ఇషాన్? ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. చాక్లెట్ బాగుందా? బాగుంది. స్టోరీ చెప్పేస్తావా? ఓకే, బట్ ఏదన్నా ఒక సీన్ చెప్పు నాకు. ఎలా ఒక సీన్ లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారు. నువ్వేంట్రా రివర్స్ లో నాకు పెడుతున్నా? ఏమవుతారు శివరాజ్ కుమార్ సార్ నీకు సినిమాలో? ఓ, చెప్తే రివీల్ అయిపోద్దానా? ఐఫోన్ 17 Pro Max ఇచ్చేయగలా? ఏం చేస్తావు దీంతో? ఓం భీమ్ బుస్ ఎవరితో ఫోటో తీసుకున్నావు నాకు తెలుసు. అండ్ అది చిరంజీవి గారితో. హీఈస్ మై గాడ్, హీఈస్ యువర్ హీరో, హీఈస్ మై హీరో. మరి నాకు ఒక బాలకృష్ణ డైలాగ్ తెలుసు. చెప్పు ప్లీజ్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. ఏజ్ లో అనిపించింది, ఎవరిని చూసి అనిపించింది నేను కూడా యాక్టర్ అవ్వాలని? ఎవరు చూసి అనుకోలే. మరి ఎందుకు వచ్చావు సినిమాలలోకి? అలాగెల్లా నిన్ను పెద్ద సెట్ లో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారంట కదా. బుచ్చిబాబు గారు ఏమని పిలుస్తారు? వరుణ్యాం బంటియా? బట్ నువ్వు మైకేల్ జాక్సన్ సాంగ్స్ బాగా పాడుతా ఉంటావు కదా. ఏదైనా సాంగ్ పాడు ఒకటి. The Billie Jeans is not my love. Oh, she's just a girl. Don't think I am the one, but the kid is not my son. Oh, don't think I am the one. సరే ఓకే, డాన్స్ చేస్తావు ఇప్పుడు ఒకసారి? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. దిస్ షో స్పాన్సర్డ్ బై బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ నాతో పాటు ఉన్నాడు పెద్ది చోటా పహల్వాన్ ఇషాన్. హాయ్ ఇషాన్. హాయ్ 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 హాయ్. బాయ్ బాయ్ టాటా సీ యూ. సో నిజంగా ఒకసారి షర్ట్ ఇప్పి ఇలా ఇలా ఊపుతావు కదా, ఒకసారి ఊపుతావు అట్లా. ఇప్పుడు ఊపవా? ఇప్పుడు ఊపను. ఓన్లీ షూటింగ్ అప్పుడే? ఇషాన్ అసలుకి ఏంటి, ఇప్పుడు RRR లో చిన్నప్పుడు పిల్లల్ని చేశాను నేను, సలార్లో చిన్నప్పుడు పిల్లల్ని చేశాను, అండ్ బాహుబలిలో చిన్నప్పుడు పిల్లల్ని చేశాను. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి హీరోస్ కూడా అయిపోయారు. కోట్ తీసాడు కదా రోషన్ కోట్ లో ఉన్నాడు. వీళ్ళంతా పెద్ద పెద్ద హీరోస్ అయిపోయారు. నువ్వు కూడా పెద్దలో ఇప్పుడు చిన్నప్పుడు రామ్ చరణ్ అని అందరూ చెప్తున్నారు బయట. నిజమేనా? అవును. అవునా? అవును. ఎలా వచ్చింది ఆఫర్ నీకు? డైరెక్టర్ కాడు అంటే యూసఫ్ గూడలో ఒకసారి ఉన్నారు, ఆ సార్ నాకు నేర్పించాడు. ఏం నేర్పించారు? యాక్టింగ్ అంట. ఓకే, సో అక్కడ నేర్చుకున్నావు. అండ్ మళ్ళీ ఆఫర్ ఇచ్చాడు నాకు పెద్దిలో. ఆయన ఆఫర్ ఇచ్చారా? ఓకే, ఎన్ని రోజులు నేర్చుకున్నావు యాక్టింగ్ నువ్వు? 3 weeks. 3 weeks లోనే పెద్ద ఆఫర్ వచ్చేసిందా? ఓర్ 1 month నాకు తెలీదు ఎప్పుడు నేర్చుకున్నాను. ఫస్ట్ ఏం డైలాగ్ నేర్చుకున్నావు ఇషాన్? అందులోనా పెద్ద డైలాగ్ నాకు తెలియదు. ఏం డైలాగ్ గుర్తులేదా? గుర్తులే. కానీ మీరు యాక్టింగ్ స్కూల్ మరి ఇంకో రామ్ చరణ్ డైలాగ్ RRR ఉండే, అది నాకు తెలుసు డైలాగ్. ఒకసారి చెప్పు ప్లీజ్. సరైన సింహం దొరకనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. సూపర్. కానీ పెద్దిలో ఆఫర్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించిందా? బాగుంది. బాగుందా? పెద్ది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అందరూ పెద్ది 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 అంటున్నారు. పిచ్చి అవుతున్నారు పెద్దికి. ఎందుకు? ఎందుకంటే చూస్తారు ఎలాగుంటారు పెద్ది అని. నువ్వు చూసావు కదా పెద్ది ఎలా ఉన్నాడు, ఎలా షూటింగ్ లో ఎలా ఉండే వాళ్ళు. పెద్ది గెటప్, చాలా గెటప్స్ వేశారు కదా రామ్ చరణ్. ఏ గెటప్ బాగా నచ్చింది నీకు? అన్ని గెటప్స్ బాగున్నాయి అంట. ఎన్ని గెటప్స్ ఉన్నాయి మొత్తం? 4 గెటప్స్ అన్నారే. 4 గెటప్స్.
4 గెటప్స్. అవును. అవునేనా? నువ్వు రివీల్ చేయట్లేదు స్టోరీ. కానీ నువ్వు చాక్లెట్ ఇస్తే రివీల్ చేస్తావు స్టోరీస్ అని చెప్తున్నారు అందరూ. థ్యాంక్ ఓకేనా? సో ఇక్కడ కూర్చొని నీతో పెద్ద స్టోరీ అంతా చెప్పించుకుంటా. నాకు ఎలా ఉన్నావు ఇషాన్? బాగా నేను ఇషాన్ ఏ క్లాస్ అవుతున్నావు నాన్న? వీడికి ఇంకో గిఫ్ట్ ఉంది. ఇది నేనేం స్టోరీ చెప్పాలి నీకు? నాకు తెలీదు మరి. ఓ ఏం తెచ్చావు నాకు? అంటే డ్రై ఫ్రూట్స్ తెచ్చావా? థ్యాంక్ యూ సో మచ్. చాక్లెట్ బాగుందా? బాగా స్టోరీ చెప్పేస్తావా? ఓకే బట్ అయ్యో ఎంత ఖుషి అయిపోతున్నావు విషయం. ఇంకేంటి విశేషాలు? పెద్దిలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? బాగుంది అందరికి. సో స్టోరీ ఎలా ఉంటుందో చెప్పవా నాకు కొంచెం? బాగుంటుందా? ఏదన్నా ఒక సీన్ చెప్పు నాకు. ఎలా ఒక సీన్ లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారు? పడు నువ్వేంట్రా రివర్స్ లో లాగా పెడుతున్నా? కానీ చెప్పు స్టోరీ గురించి. కాదు ఇప్పుడు చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో అందరు ఏమైనా మెసేజెస్ పెడుతున్నారు నీకు? బుడ్డోడా 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 అని. బుడ్డోడా చాక్లెట్ ఇస్తే స్టోరీ చెప్పమంటున్నారా? నువ్వేమి రిప్లై ఇస్తున్నావు? చెప్పండి చెప్పలేదు స్టోరీ. నాకేం తెలుసు స్టోరీ? నీకు స్టోరీ చెప్పలేదా? చెప్పలే. డైరెక్ట్ సెట్కి వెళ్ళిపోయావు. సెట్కి వెళ్ళిపోయినప్పుడు సెట్ ఎలా ఉంది మొత్తం? పెద్ద సెట్ అసలుకి బాగుంది అంట కుస్తీ. ఇంకా ఇంకా ఫైటింగ్ సీన్లు ఉన్నాయి. అది కూడా బాగుంది అంట. బాగుంది కుస్తీలో. రామ్ చరణ్ గారు ఎలా సింగిల్ టేక్ లో అన్ని షాట్లు చేసేవాళ్ళ? అవును. ఒకసారి నోట్ తెచ్చండి. ఏరోప్లేన్ వస్తుంది. అరే నీకు చాక్లెట్ పెట్టాను కదా మంచిగానే. మరేం స్టోరీ రివీల్ చేయట్లేదు నాకు. నాకెలా తెలుస్తుంది స్టోరీ అంటే? నువ్వేం చూసావు సీన్ లో? షూటింగ్ లో ఉన్నప్పుడు ఏం సీన్స్ చూసావు నువ్వు? ఏ సీన్ చూసావు? కుస్తీ సీన్ చేసా. ఇంకా శివరాజ్ కుమార్తో. చిన్న చెప్పు అందరికి వినపడుద్ది. శివరాజ్ కుమార్తో కొంచెం పెద్దగా చెప్పు, నాకు వినపట్ల. శివరాజ్ కుమార్ సార్తో డైలాగ్ చేసా. ఏమనిపించింది ఆ సీన్ చేసినప్పుడు? బాగుంది. లేదు ఒకసారి చేసి చూపించా. ఓ సో ఫైనల్ గా చాక్లెట్ ఇస్తే స్టోరీ అంతా చెప్పేశాడు మనోడు. సీక్రెట్లీగా ఊరికే. ఇప్పుడు మీకు ఏం తీస్తా? అరే అన్ని బాదం పప్పులే పెడుతున్నారా? అట్లా బిడ్డు తిను 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 అంత తిను. కావాలంటే మీరంతా తిను. చాలరా ఇంకా పెడతా తినండి. దాచి పెట్టుకొని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని తిన్నా. ఓకేనా? నీది కూడా దీని మీద పెట్టేసే. ఏ క్లాస్ చదువుతున్నావు ఇషాన్? థర్డ్ క్లాస్. బట్ చాలా మంది మీ ఫ్రెండ్స్ అడుగుంటారు కదా, అందరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రామ్ చరణ్? రామ్ చరణ్ గారు సెట్లు ఎలా ఉంటారు? నీతో ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారా? మమ్మల్ని రామ్ చరణ్ సార్ని మీట్ చేయిస్తావా? ఫోటో దిగుతాం ఇలా అడుగుతుంటారా? ఫోటో ఉంది రామ్ చరణ్ తో. మీ ఫ్రెండ్స్ అడుగుతుంటారా? అడగలే ఎప్పుడు. బట్ నీ గెటప్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి నాన్న? షాకింగ్ గా ఉంటాడు అంటే. మరి నాకు అడగారు. చెప్పావా అందరికి రామ్ చరణ్ సార్తో యాక్ట్ చేశానని? కొన్ని వాళ్ళు చెప్పా. నాకు తెలిసిన వాళ్ళు షూటింగ్ కి వెళ్ళి నేను చెప్తా. ఏమని చెప్పారు వాళ్ళు నీకు? గుడ్ జాబ్ ఇంకా చెయ్యి సినిమాస్ అని చెప్తాడు. ఓకే అని చెప్పావా?
ఓకే చెప్పనా చెప్పలేడో చెప్పనా ఏమి ఇచ్చారు రామ్ చరణ్ సార్ నీకు గిఫ్ట్స్? అంటే నా బర్త్డేలో నేను రామ్ చరణ్కి బుక్ ఇచ్చా. నా బుక్ అంటే బర్త్డేస్లో అంటే సైన్స్ ఉన్నాయి. శివరాజ్ కుమార్ సార్ కూడా సైన్ రాశారు. రామ్ చరణ్ అన్న ఏం రాశాడంటే హే ఇషాన్ ఆల్ ద బెస్ట్ అని లాట్స్ ఆఫ్ లవ్ రామ్ చరణ్ అని రాశారు. ఓ ఇషాన్ కి హ్యాపీ అనిపించిందా? హ్యాపీ అనిపించండి, షాకింగ్ కూడా అనిపించండి సేమ్ టైంలో. ఎందుకు? ఎందుకంటే ఎలాగ రాశారో రామ్ చరణ్ అన్న. ఏమంటావు రామ్ చరణ్ గారిని? సార్ అంటావా, అన్న అంటావా? అన్ననే. ఎలా ఉంటారు సెట్ లో నీతో రామ్ చరణ్ గారు? ఆడుకోవటం, ఫన్నీగా కొట్టుకోవటం, మాట్లాడతాడు అంతే. ఏమడుగుతారు సెట్ లో నిన్ను? నీ స్కూల్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, నీ ఫ్రెండ్స్ గురించి? మాట్లాడలే, అవి అన్ని మాట్లాడలే. మరి ఏం మాట్లాడారు? జస్ట్ సైన్ ఇచ్చాడంటే అంతే. అండ్ ఫనీ మూమెంట్ ఏంటో చేశాడు రామ్ చరణ్ అంటూ. ఏం చేసావు? అంటే చాక్లెట్ మెల్ట్ అయింది. రామ్ చరణ్ తీసుకుంటే నేను చెప్పా ఫ్రిడ్జ్ లో పెట్టండి అంటే తిరిగి ఏంటి అని చెప్తే ఫ్రిడ్జ్ లో పెట్టండి మెల్టెడ్ గా తింటారా అని నేను చెప్పా. రామ్ చరణ్ గారు నవ్వేసి వెళ్ళిపోయినాడు. ఏమవుతారు శివరాజ్ కుమార్ సార్ నీకు సినిమాలో? డాడీయా లేకపోతే బాబాయా, పెదనాన్న? ఓ చెప్తే రివీల్ అయిపోద్దానా? చెప్పండి అంటే ఫ్యామిలీ. అందరూ మనోడిని అనుకున్నంత ఈజీ కాదు. చాక్లెట్ ఇస్తే కథ చెప్పేస్తాడని పెద్ద ఖతర్నాక్ గా ఉన్నాడు ఇషాన్. ఇషాన్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. చిన్నప్పుడు భరత్ ఉండేవాడు కమెడియన్, మంచి గెటప్స్ రోల్స్ అంతా వేశారు. అంత మంచి యాక్టర్ అవుతావు. ఒకసారి వెనక టిప్పు, కెమెరాని చూడు. ఇక్కడ ఉంది నా కెమెరా. మరి మీ వెనక కెమెరా చూడండి. అది నీకుంది కెమెరా. అడే అందుకే వెనక చూడండి. అక్కడ ఏముంది? ఇప్పుడు మీ ఫోన్ ఇచ్చేయండి. రామ్ చరణ్ సార్ వచ్చారా? మీ ఫోన్ ఇచ్చేయండి, మీ ఐఫోన్ 17 Pro Max ఇచ్చేయాలా? ఏం చేస్తావు దీంతో? నేనేంటో మ్యాజిక్ చేస్తా. ఓ నీ దగ్గర ఈ కలర్లు కూడా ఉన్నాయా? అయ్యో బాబో. ఇప్పుడు నాకు తెలిసి నేనేంటో మ్యాజిక్ చేస్తా. ఓం భీం బుస్ ఎవరితో ఫోటో తీసుకున్నావు నాకు తెలుసు, అండ్ అది చిరంజీవి గారితో. ఏది? ఓ అది నా డిపి. డిపి ఏంటి? డిపి అంటే హీఈస్ మై గాడ్. నీ ఫోటో కూడా ఉంది ఇక్కడ. రామ్ చరణ్ తో ఫోటో. ఏ చూసి బాగుందా? నేనేమో చిరంజీవి గారితో, నువ్వేమో రామ్ చరణ్ గారితో. హీఈస్ యువర్ హీరో, హీఈస్ మై హీరో. డాడీ కొడుకు. అక్కడ మనం ఇద్దరు కూడా డాడీ కొడుకు. నెక్స్ట్ సినిమాలో చేద్దాం తండ్రి కొడుకు రోల్. ఓకేనా? ఓకే. అలా కాడు 3, 2, 1 బై. చాలా ఫన్నీగా ఉన్నావు నువ్వు ఇషాన్. అరే సెట్ లో అందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. నేనేమనుకుంటా పెద్ద అయ్యాకంటే నేను ఒక కమెడియన్ యాక్టర్ అయితే అని. పక్కా అవుతావు. మరి నాకు ఒక బాలకృష్ణ డైలాగ్ తెలుసు. చెప్పు ప్లీజ్. Don't trouble the trouble. If you trouble the trouble troubles you. I'm not the trouble. I'm the truth. మంచి డైలాగ్స్ అన్ని బాగా ప్రిపేర్ అవుతావు ఇంట్లో. మిర్రర్, ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ నేర్చుకున్నా. ఎవరు నేర్పించారు? మా మామయ్య. మీ మామయ్య నేర్పించాడు? యాక్చువల్లీ మా మమ్మీ. ఎందుకు నీకు ఇంట్రెస్ట్ సినిమాలలో యాక్ట్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది ఇషాన్? ఏజ్ లో అనిపించింది? ఎవరిని చూసి అనిపించింది నేను కూడా యాక్టర్ అవ్వాలని? ఎవరు చూసి అనుకోలే. మరి ఎందుకు వచ్చావు సినిమాలలోకి? అలాగెళ్ళా. అంతేనా? ఎన్ని రోజులు చేసావు పెద్ద షూటింగ్ మొత్తం నువ్వు? 16. సో ఎవ్రీడే సెట్కి వెళ్ళి డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి, లేకపోతే నీ గెటప్ మేకప్ అంతా వేసుకొని ఇంటరాక్ట్ అవుతావు అందరు యాక్టర్స్ తో? ఎలా అనిపించింది 16 days పెద్ద సెట్ లో నీకు? బాగుంది. కానీ నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు కదా ఇషాన్. పెద్ద సెట్ లో నువ్వు ఫోటో దిగుతుంటేనే బ్యాక్ సైడ్ చాలా మంది నవ్వుతున్నారు చూడు. నిన్ను పెద్ద సెట్ లో అందరూ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారంట కదా? ఏమని పిలుస్తారు చెప్పు? పాలేజీ అంట, లడ్డు, ఒరియమ్మ బంటి కాడు. అన్ని ఫుల్ లైన్ తీసిస్తే బంటి పెడితే బంటి అని బంటి. ఇంకా లడ్డు. ఓకే. ఇంకా అంటే రామ్ చరణ్ గారు ఏమని పిలుస్తారు? ఇషాన్ అంటారా, లడ్డు అంటారా,
నేను చెప్తా ఓకే యశాని అంటాడు. ఏ లడ్డు అంటారంట. బుచ్చిబాబు గారు ఏమని పిలుస్తారు? ఒరేయ్ బంటియా? వీడు గుడే లడ్డు ఒరే లడ్డు. లడ్డు లడ్డు. ఉమ్, శివరాజ్ కుమార్ సార్ లడ్డు. లడ్డూనే. శివరాజ్ కుమార్ సార్ నీ బర్త్డేకి 5,000 రూపీస్ ఇచ్చారంట కదా, ఆ, ఏం చేసావు అవి? ఇంట్లో పెట్టుకున్నా. ఖర్చు నువ్వు అదే దేనికి స్పెండ్ చేయలేదా? షాపింగ్కి ఎందుకు పెట్టుకున్నావు? గుర్తుగా పెట్టుకున్నావా? నీ బర్త్డే అని చెప్పావా? ఉమ్, ఓ అవేనా నీ 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 హ్యాండ్లో ఉంది? అదే అదే 5,000 రూపీస్. ఓకే, పక్కన ఎవరు ఉన్నారు? మా మమ్మీ. మీ మమ్మీయా? ఉమ్, ఓకే. కాదు, రామ్ చరణ్ సార్ ఏమి ఇచ్చారు మరి? సైన్ అంటే ఓన్లీ సైన్. మ్. ఓ ఏం సైన్ చేశారు చూద్దాం అయితే. డియర్ ఇషాన్, ఆల్ ద బెస్ట్, లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ లవ్, రామ్ చరణ్. రామ్ చరణ్. నీ బుక్ లో అలానే ఉంచేసుకున్నావు ఇది? అదే నీ ఫ్రెండ్స్ అందరికి చూపించావా? చూపించా. హ్యాపీగా ఫీల్ అయ్యారా? షాకింగ్ గా ఫీల్ అయినా యాక్చువల్లీ. కానీ స్కూల్ కి వెళ్తున్నప్పుడు డిస్టర్బెన్స్ గా లేదా? షూట్స్ కి వెళ్ళాలంటే అన్ని డేస్ స్కూల్ డుమ్మా కొట్టాలి. లే, ఆ, నేను యాక్చువల్లీ క్యాబ్ లో పనుకుంటా అంటే నాకు మంచి రెస్ట్. ఇలాగ నేను నాకు మంచి రెస్ట్ ఇలాగ అన్ని యాక్టింగ్ తో చేసి చూపిస్తాడు మనోడు. అంటే కానీ కొన్ని ఫొటోస్ చూద్దాం అసలు. నువ్వు ఎవరైనా కానీ నీతో ఫోటో దిగుతుంటే అందరూ వెనక భలే నవ్వుతున్నారు. కొన్ని ఫొటోస్ చూద్దాం ఇషాన్ సెట్లో ఫన్నీగా. బిచ్చిపోపు సర్తా నీకేం నచ్చింది బుచ్చిబాబు సార్లో? బాగున్నాడు, బాగా డైరెక్ట్ చేస్తాడు, బాగున్నాడు, మాట్లాడతాడు అంతే. అంతే. ఓ సూపర్. నెక్స్ట్ జానీ మాట్లాడతావు. జానీ మాస్టర్ చిగిరి చిగిరి సాంగా. నెక్స్ట్ ఎవరైనా ప్రొడ్యూసర్ గారు ఏం పేరు? డబ్బులు బాగా గట్టిగా ఇచ్చారు అనుకుంటా. ఆ ఫోటో రాగానే బాగా బ్రైట్ గా స్మైల్ ఉంది. ఏం చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్ గారు నీకు? నా క్యాబ్ లో వెళ్ళు, ఏమైనా టైం స్పెండ్ చేసుకో, మళ్ళీ నువ్వు రావచ్చు బయటికి అని చెప్పారు. ఓ ఎంత టైం అయినా నా క్యారవాన్ యూజ్ చేసుకొని చెప్పారు. ఓకే, నువ్వు సార్ క్యారవాన్ లోనే ఉంటావా? నేను కొంచెం సేపు ఉన్నా, నేను అంతా ఇంటీరియర్ చూసి నేను మళ్ళీ బయటకు వచ్చా. అంటే రామ్ చరణ్ సార్ క్యారవాన్ చూసావా? చూడలే. శివరాజ్ కుమార్ క్యారవాన్ చూసా. సో సార్ మంచి ఎంకరేజ్ చేశారా నిన్ను? ఆ. ఈ సినిమా చేసినందుకు 16 days కి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ నీకు? 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh? Yes, that's what. 5 lakhs ఇచ్చారంట. ఓకే ఓకే. సో రెమ్యునరేషన్ రివీల్ చేసిన ఇషాన్ పెద్ది. ఓకేనా? ఏం చేసావు 5 lakhs తో? 5 lakhs ఇంట్లోనే పెట్టుకున్నావా? సరే ఓకే. నెక్స్ట్ నీ స్కూల్ ఫీజు వచ్చేసిందిరా నెక్స్ట్ ఇయర్కి. ఈయనెవరు? రోబో రజనీకాంత్ చేశాడు. అరే ఆ సినిమాకి కూడా ఆయనేరా సినిమాటోగ్రాఫర్. రోబో రజనీకాంత్ చేశాడు. బట్ నువ్వు మైకేల్ జాక్సన్ సాంగ్స్ బాగా పాడుతావు అంట కదా, ఏదైనా సాంగ్ పాడు ఒకటి. The Billie Jeans is not my love. Oh, she's just a girl. Don't think I am the one. But the kid is not my son. Oh, don't think I am the one. But the kid is not my son. Oh. సో నవ్వేసి ఉంటారు 16 days, మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు నీ కామెడీకి. ఇప్పుడు వెంకీ మామ సినిమాలో చేస్తున్నావు కదా మళ్ళీ, AK-47 మన త్రివిక్రమ్ శ్రీనివాస్ది. ఏం చెప్పారు వెంకీ మామ? నేను చెప్పా హాయ్ వెంకీ మామ అంటే హాయ్ అని చెప్పాడు. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్పాడంటే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్తే వెళ్ళట్లే అని చెప్తున్నా. నువ్వు ఏ క్లాస్ అంటే 4th స్టార్టింగ్. మరి నేను స్కూల్కి వెళ్ళట్లే అంటే ఎందుకు వెళ్ళట్లే? ఫస్ట్ స్కూల్కి వెళ్ళాక మళ్ళీ నువ్వు షూటింగ్ చేయొచ్చు, చెప్పు మీ మమ్మీకి. అమ్మ నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళేసి మళ్ళీ నేను షూటింగ్ చేసుకుంటా అని చెప్పాడు నాకు వెంకీ మామ. అంతేనా? ఓకే. ఇంకా ఉన్నాయి చెప్పు. చాలా ఉంది, చాలా మాట్లాడావు వెంకీ మామతో అయితే. అవును. కానీ బాగా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు యాక్టింగ్ చేయమని? మమ్మీయా డాడీయా? మీ మమ్మీయే. చూడు ఇప్పుడు ఫోటో వచ్చింది. నువ్వే బాగున్నా స్మార్ట్ గా వెంకీ కన్నా. ఆల్సో నా వెంకీ మామకి ఫన్నీయెస్ట్ మూమెంట్ గురి చేసా.
నేను చెప్పా హాయ్ వెంకీ మామ అంటే వెంకీ మామ ఎలా చేశానంటే అని భయపడినారు అంటే ఓ, నువ్వు చేసి చూపించావా వెంకీ మామకి? నేనేం చెప్పా అంటే ఉమ్. హాయ్ వెంకీ మామ అని చెప్తే అని భయపడినారు. ఎందుకు? నాకు తెలియదు. సైట్ చూసా? సరే ఓకే, డాన్స్ చేస్తావు ఇప్పుడు ఒకసారి? రై రై చేస్తావా? సో ఓకే సుబ్బు, రై రై ప్లే చేయి ఒకసారి. సూపర్ వేసేవరా. పెద్ది June 4th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా పెద్ది అందరూ కూడా థియేటర్ లోనే చూడండి. పెట్టు పెట్టు పెట్టు. విష్ యూ గుడ్ లక్. అండ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది డెఫినెట్ గా, నీకు మంచి నేమ్ వస్తుంది. సో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఓకేనా? ఏం చెప్తావు ఫ్యాన్స్ కి లాస్ట్ అండ్ ఫైనల్ గా? అండ్ ఆల్సో థర్డ్ సాంగ్ పెద్దిలో కూడా చూడండి, దాని పేరు హెల్లల్లో. బాయ్. సో వీడికి స్టోరీ కావాలనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, చాక్లెట్ ఇస్తే స్టోరీ అంతా చెప్పేస్తాడు. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.